Rishikesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నెక్స్ట్ డే నుంచి ధైర్యం వచ్చింది. అది ఐ కెన్ రైట్ అ బుక్ అబౌట్ ఇట్ అండి. ఐ కెన్ రైట్ అ బుక్. నెక్స్ట్ డే అందరినీ కలిసాను కదా, అందరినీ కలిస్తే ఒక్కొక్కరు స్టోరీస్ వింటే ఇట్ వాజ్ నాకు ధైర్యం వచ్చేసింది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదో ఒక పర్పస్ కోసం మేము వచ్చాం కదా, వీ విల్ ఫేస్ ఇట్ అని. ఆ రోజు బాగా తిని బాగా నిద్రపోయాను. దోమలు వచ్చాయి. ఓడోమాస్ ఇస్ నాట్ పర్మిటెడ్, మస్కిటో కాయిల్ నాట్ పర్మిటెడ్. నిద్ర దోమలు అంటే బాగా పెద్ద దోమలు బాగా కుచ్చుతాయి. సో దానికి ఫస్ట్ డే ధైర్యం వచ్చిందా, సెకండ్ డే నుంచి నేను ఫుల్ ఎలా చెప్పాలి, సెల్ఫ్ హెల్ప్ అంతా చేయడం మొదలుపెట్టాను. అక్కడ బాదాం చెట్టు ఉంది. బాదాం చెట్టు నుంచి ఆకులు తీసుకొని ఆ ఆకుల్ని వేప ఇది దాని పేరు ఏంటి చెప్తారు, ట్విగ్, వేప అదే చిన్నిగా ఉంటాయి పుల్ల. అవును, వేప పుల్ల. సో వేప పుల్లతో దోణలు చేసి పళ్ళాలు చేసి వాళ్ళని కుట్టుకొని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఫుల్ యాక్టివిటీ టైం అయిపోయింది. తర్వాత బుక్స్, లైబ్రరీ, ద్రవిడియన్ పాలిటిక్స్ గురించి టూ బుక్స్ 4000 pages నేను చదివాను. వావ్. సో అలా ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళకి ఓదార్చించాను. ఒక జస్ట్ 4 నెలలే అయిన ఒక చిన్న పసిబిడ్డ లోపల ఉంది. ఎందుకంటే మదర్ ఉంది కాబట్టి మదర్తో ఆ పసిబిడ్డ కూడా అక్కడే ఉంది. ఆ బిడ్డతో నాకు చాలా టైం పాస్ అయింది. ఇలా బుక్ రాయాలి నేను, తప్పకుండా రాయాలి. ఇది ఇలా 3 రోజులు ఉన్నారు. బట్ ఆ 3 daysలో అవును, మండే బెయిల్ కోసం అప్లై చేశారు. సాటర్డే సండేవే దే కెన్ కీప్ మీ ఇన్సైడ్. మండే యూ హ్యావ్ టు. మండే బెయిల్కి అప్లై చేస్తారు, ట్యూస్డే ఎవరు అవుట్? నో, ట్యూస్డే బెయిల్ వచ్చింది. దే కెప్ట్ మీ ఫర్ 1 more day. ఇలాగే అది రాలేదు, ఇది రాలేదు, టైప్ రైటర్ పని చేయలేదు, ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎమోషన్ ఏంటి? లేదు, లోపల ఉన్నప్పుడే అడ్వకేట్స్ కెన్ కమ్ అండ్ లాయర్స్ కెన్ కమ్ అండ్ మీట్ యూ ఎవ్రీ డే. సో నాకు ఆల్రెడీ న్యూస్ పేపర్స్ చదువుతున్నాను. ప్రెజెంట్ న్యూస్ అంతా కట్ చేసి సెన్సార్డ్ న్యూస్ పేపర్సే ఇస్తారు. ఆ న్యూస్ పేపర్స్లో మిగతా అన్ని న్యూసెస్ నేను చదివి ఐఎమ్ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. లాయర్స్ వచ్చి నా గురించి న్యూస్ కూడా అన్నీ చెప్పేస్తారు. నా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అన్నీ చెప్పేస్తారు. దే విల్ గివ్ యూ ఆల్ మ్యాక్సిమం రిలీఫ్ త్రూ కాంటాక్ట్ విత్ ది అవుట్ సైడ్. మండే మీకు వేసేస్తాము. ఒకే ఒక ప్రాబ్లం జరిగింది. నేను లోపలికి వెళ్ళినప్పుడు 3 lawyers, restricted number of lawyers are able to see me every day, and it is only for 2 hours a day, that is in the afternoon. కస్తూరికి నేనే లాయర్ అని చెప్పి ఎవ్రీడే ఎవరెవరో వస్తూ ఉంటారు. ఎవరెవరో వచ్చి ఊరికే నన్ను వచ్చి చూసి నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పి, తర్వాత బయట వెళ్ళి కస్తూరిని కలిసాను, నేనే లాయర్ అని చెప్పుకొని, ఇలాంటి పబ్లిసిటీ పీపుల్ ఉంటారు. సో ఫస్ట్ డే అలా అయింది. నా లాయర్స్ వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి నేను బతిమిలాడి, మేడం వాళ్ళే నా లాయర్స్ ప్లీజ్ అని చెప్పాలి వచ్చింది. నెక్స్ట్ డే నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అని ప్రిజన్లో నన్ను అడిగారు, మీ లాయర్స్ పేరు చెప్పండి అని చెప్పాను. ఆ పేరు అంతా రాసి బోర్డులో పెట్టేశారు. మీ పేరు ఇది, ఐడీస్ చూపే కానీ అది కామన్ సెన్స్ పాయింట్. యాక్చువల్లీ అది ముందే చేయాలి వాళ్ళు. నేను కూడా చెప్పి ఎవరైనా వచ్చి మీ లాయర్ అని చెప్పొచ్చు. బట్ 3 days ఆఫ్టర్ నౌ యూఆర్ అవుట్. నో, అప్పుడు 3 daysలోనే నాకు చాలా ఐ లెర్న్డ్ కపుల్ ఆఫ్ లెసన్స్. ఫస్ట్ లెసన్ ఐ లెర్న్డ్ ఇస్ కస్తూరి అంటే ఎవరితో అయినా ఎలా అయినా ఉండగలుగుతుంది. షీఈస్ అ వెరీ సింపుల్ పర్సన్. నాకు లైఫ్ స్టైల్ చేంజ్ అని ఏం లేదండి. ఎలా ఉంది లైఫ్ స్టైల్ అంటే ఆశ్రమ లైఫ్ స్టైల్ లాగా ఉంది. ఒక ఆశ్రమంలో మీరు వానప్రస్థంలో వెళ్తే ఒక ఆశ్రమంలో ఋషిలో ఎలా ఉండుంటారు పాతకాలంలో, అలా ఉంది. మీరు ఎనీవే బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కదా. అయ్యో, బిగ్ బాస్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. జైలుకి వెళ్ళడం, అయ్యో జైలు సూపర్ కంపేర్ టు బిగ్ బాస్. అవునా? అవును. ఎందుకు అంటే
ఓన్లీ థింగ్ అక్కడ ఇదే డబ్బులు ఇస్తారు, ఇక్కడ headlines డబ్బులు వచ్చు. ఇవ్వరు. ఎందుకంటే బిగ్ బాస్ లో ఎట్లా అంటే మరి మనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. వేస్ట్ ఆఫ్ టైం చాలా అవుతుంది. ఏం చేయడానికి ఉంది అక్కడ? తినడానికి ఉంది, వంట చేసి తినడానికి ఉంది. వంట కూడా చేయడం అక్కర్లేదు, వాళ్ళే ఫుడ్ కూడా ఇచ్చేస్తారు. ఊరికే కంటెంట్ ఇవ్వడానికి గొడవ, పంతం ఇలాంటి విషయాలే ఉంటాయి అక్కడ. వెరీ ఎలా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. అవును, నాకు ఎప్పుడు అనిపిస్తున్నది. ఐ ఆల్వేస్ ఫెల్ట్ సో అబౌట్ బిగ్ బాస్. సో నేను వెళ్తాను, బట్ అంటే చూసేవాళ్ళు చాలా ఎంజాయ్ చేసి చూస్తారు, కానీ నాకు ఎప్పుడు నచ్చల. ఇట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అని మనం మైండ్ లో పెట్టుకుంటే వీ కెన్ గివ్ కంటెంట్ ఇవ్వాలి. అక్కడ హాఫ్ ద థింగ్స్ ఆర్ మేనేజ్డ్. స్టేజ్ అన్నను మేనేజ్డ్ అంటాను. సో దట్ ఈస్ టోటలీ ఫిక్షన్ అది. బట్ లోపల ఒక బుక్ ఉండదు, ఒక పెన్ ఉండదు రాయడానికి. నేను చాలా బతిమలాడి గెస్ట్గా వెళ్తున్నానబ్బా, నేను ఇన్మేట్గా రాలేదు, ఓకే జస్ట్ టెంపరీ, ప్లీజ్ గివ్ మీ నా హనుమాన్ చాలీసా కంద సృష్టి కోసం అని చాలా బతిమలాడి అడుగు పెట్టి తీసుకెళ్ళాను నేను. దెర్ విల్ బి నో కన్స్ట్రక్టివ్ ఆప్షన్. మీకు మిమ్మల్ని బెటర్ చేసుకోవడానికి తెలుగులో అయినా జిమ్ అయినా ఉంది, ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. తమిళ్లో జిమ్ కూడా లేదు. ఎందుకు మీరు ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ క్లియర్ అయిపోతుంది, ఎప్పుడు గొడవనే పెడుతూ ఉండాలి అని వాళ్ళు జిమ్ ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ సీజన్లో ఎవరో ఎవరి ఎలా ఏం మాట్లాడినా మాకేంటి అని జిమ్మే చేసి సెకండ్ వచ్చారంట. అక్కడ జిమ్ తీసేశారు. ఓన్లీ కాంట్రవర్సీస్ మాత్రమే ఉంటాయి, చర్చలు ఉంటాయి. ఎక్కడైనా టీఆర్పీ తగ్గితే వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు. బిగ్ బాస్ ఆ రూమ్లో పిలిచి, కమల్ గారు అప్పుడు హోస్ట్ చేసేవారు, మీరు బయట మాట్లాడుతున్నట్టు బోల్డ్గా లోపల మాట్లాడలేదే, చాలా కైండ్గా సెన్సిటివ్గా ఉన్నారే అని అడుగుతారు. అంటే మీరు చాలా అరవాలా, పెద్ద కంటెంట్ ఇవ్వాలా, నోరు జారితే మేము కూడా అని ఒక అని ఇలా అది. సో బిగ్ బాస్ పోలిక. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఏసీ అది. నేను పాపం ఇక్కడ లోపల ఉన్నాను కదా, బిగ్ బాస్లో అయితే బయట ఉన్నాను. అంటే ఐ కెన్ నాట్ స్లీప్ ఇన్ దట్ ఏసీ. అదే కదా, ఆ ఏసీ వచ్చి అలా చెప్పకూడదు కానీ మార్గులో ఉన్న ఏసీ లాగా ఉంటుంది అది. మా ఎలుములు అంతా అలా చల్లగా అయిపోతాయి, అంత ఏసీ వేస్తారు. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ నాకు వేశారు. మీకు అదే అబ్బా, అంత చలిగా ఉంటే నేను ఎప్పుడు బయటే వచ్చి పడుకుంటాను, వేరే ఏం చేయాలి? సో నో, దెర్ ఇస్ నో కన్స్ట్రక్ట్. ఇప్పుడు జైలు అయితే ఫుడ్ ఇస్ ఆల్సో క్యూరేటెడ్. నాకు తమిళనాడు, బట్ ఫుడ్ ఇస్ ఆల్సో క్యూరేటెడ్ పర్ఫెక్ట్గా. ప్రోటీన్, ఎన్వి, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్ అని ఇట్ ఈస్ అ డయటరీ చార్ట్ ప్రకారం ఇస్తారు అందరికీ. అదే ఫుడ్ ఇన్ రిమాండ్ ప్రిజన్ అందరికీ అదే ఫుడ్, అదే ట్రీట్మెంట్. ఇట్స్ అ వెరీ బాగానే ఉంది. లైబ్రరీ ఉంది, స్కూల్ ఉంది. అక్కడ మీరు కావాలంటే డిగ్రీ వరకు చదవచ్చు జైల్లో. అది చెయ్యొచ్చు. వొకేషనల్ ట్రైనింగ్ ఉంది చాలామందికి. అంటే ఇది అంతా కాన్విక్స్ కండి, అక్కడే ఉన్నారు. లైఫ్ ఇంప్రెజన్మెంట్ అంటే ఆప్షన్స్ ఆర్ దేర్ అంటున్నా. సో ఎనీవే బిగ్ బాస్ అన్నారు కాబట్టి నేను అది చెప్పాలి వచ్చింది. కానీ బట్ ఓవరాల్ గా ఐ థింక్ యూ హ్యాడ్ అ వెరీ వెరీ, అంటే నాకు అది నాకు గుణపాఠం, నాట్ గుణపాఠం, నాకు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చిందంటే నాకు ఏం తెలిసిపోయిందంటే ఐఎమ్ అ బ్రేవ్ పర్సన్. యు ఆర్. నేను బోల్డ్ అనేది ప్రిటెన్స్ కాదు. నన్ను ఒంటరిగా పెడితే కూడా, సాలిటరీ ప్రిజన్లో పెడితే కూడా నేను ఐఎమ్ మేనేజింగ్, ఐఎమ్ డూయింగ్ కన్స్ట్రక్టివ్ వర్క్ అనేది నాకు తెలిసింది ఒకటి. రెండోది, నేను లోపల ఉన్నప్పుడే ఐ థింక్ డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, ఎలక్షన్ అంతా వచ్చింది. బట్ ఎనీవే, ఇంకోటి ఏం తెలిసిందంటే అడ్వకేట్స్ వచ్చి చెప్పారు కదా, ద వే దే ట్రీటెడ్ మీ ఇన్సైడ్, దాంట్లో తెలుస్తుంది కొంచెం. ఇప్పుడు బిగ్ బాస్లో జనాలు చప్పట్లు విన్ని మనం ఇది ఉందా, సపోర్ట్ ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం. అలా లోపల కూడా తెలిసింది. లోపల ఉన్న వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళు అందరూ దోషులు కావు, దోషులు అందరికీ శిక్ష కూడా పడలేదు. ఇది ఒకటి.
శిక్ష పడిన వాళ్ళు దోషులు కారంటే ఒకట్లేండి, అది న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేయడం అవుతుంది. సో ఐ వుడ్ నాట్ లేదు సే దట్ స్టేట్మెంట్. నో, శిక్ష పడిన వాళ్ళు అందరూ దోషులు అని కావు. నేను చెప్తాను, దోషులు అందరికీ శిక్ష కూడా దొరకలేదు. అందరూ బయట తిరుగుతున్నారు చాలామంది. బట్ అక్కడ ఏంటంటే నాకు బ్యాక్ టు హౌ ఐ ఫెల్ట్ ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్, ఐ గాట్ ద న్యూస్ దట్ public sentiment is completely very high and very sympathetic and very supportive of me. And also I got the news that all the political parties except the ruling party have come out in support of me. ఈ రెండు విషయాలు తెలిస్తే నాకు ధైర్యం ఎక్కింది. ఓకే అని కొంచెం ఇది వస్తుంది కదా, మనోధైర్యం అది వచ్చింది. సో వెన్ ఐ కేమ్ అవుట్ ఐ థ్యాంక్డ్ ద పీపుల్. నేను స్పీచ్ ఇచ్చాను, తెలుగులో కూడా ఇచ్చాను, తమిళ్లో కూడా ఇచ్చాను. నేనేం చెప్పానంటే, నేనేదో చిన్నదాన్ని, మామూలు దాన్ని, ఒక సాటి మంచిగా నేను లోపలికి వెళ్ళాను. నన్ను ఒక పెద్ద బ్రాండ్గా మీరు బయట పంపించారు, చాలా థ్యాంక్స్ అండి అని థ్యాంక్ చేశాను. పబ్లిక్ సపోర్ట్ ఇంత ఉంటుంది అని నేను అసలు ఊహించలేదు. దాని అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. దాని అందరికన్నా నన్ను ఎవరు లోపల వేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. ఈ సపోర్ట్ నాకు లేకపోతే దొరికేది కాదు అని థ్యాంక్స్ చెప్పాను. మీరు చాలా కష్టం అంటే అనుభవంతో వచ్చిన పాజిటివిటీ ఒకటి వచ్చింది. కానీ కస్తూరి గారు, మీరు పడిన ఆ చిన్న కష్టాలు, మానసిక వ్యధ అంతా కూడా మామూలు విషయం కాదు. వీరనారిగా మీరు వెళ్ళారు, మాట్లాడారు, బయటకు వచ్చారు, మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు వ్యవస్థీకృతమైన ఒక విషయం గురించి. యు ఆర్ వెరీ వెరీ బోల్డ్, బ్రేవ్, కరేజియస్ అండ్ చెప్తారు కదా, పుష్ప అంటే ఫ్లవర్, కస్తూరి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వెరీ వెరీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కస్తూరి. వి విష్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. వి లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. రియల్లీ లవ్ యూ. తమిళనాడులో సేమ్ ఈ వరుసనే అందరూ చెప్తున్నారు అండ్ ఇట్స్ సచ్ అ బిగ్ హై. సో ఇక్కడ కూడా ఐ లవ్ యూ. సో థ్యాంక్స్ ఫర్ ద లవ్ బ్యాక్. మీరు తప్పకుండా మా తెలుగుంటి ఆడపడుచుగా కలిపేసుకున్నాం ఎలాగో, కాబట్టి తప్పకుండా మీరు వస్తూ ఉండాలి. సామాజిక అంశాలు ఉన్నప్పుడు కస్తూరి గారు వి లుక్ ఫార్వర్డ్, మీరు మాట్లాడుతూ ఉండాలి, మేము వింటూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.